హాయ్, నా పేరు సంధ్య, హైదరాబాద్ గోషమాయిల్ నుండి. యాక్చువల్గా నేను సార్ని కలవలేదు. ఆయన నాకు తెలియదు, నేను ఆయనకు తెలియదు. 21st ఎప్పుడైతే 23rd నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని అన్నారో, అంటే నేను ఆన్లైన్లో ఆల్రెడీ సర్చ్ చేస్తూనే ఉన్నాను. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలాగో ఉంటున్నాయి అంటే మాకు వచ్చి చేశారు వాస్తు, అన్ని సగం సగమే చేసి వెళ్తున్నాను. ఎంత అయినా కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేకుండే. అసలు వీళ్ళు సగం సగం చేశారు. యూట్యూబ్స్ లో చూసాను, ఎన్ని చేసినా కూడా వాళ్ళైనా సగమే వీళ్ళైనా సగమే చేస్తున్నారా అని అనుకున్నాను. లాస్ట్ కి నేను ఇంకా ఏదైనా వాస్తు నేర్చుకోవాలని అయితే నేను అనుకున్న తర్వాత మళ్ళీ నేను అన్ని కాలేజెస్ కి స్టార్ట్ చేశాను సర్చింగ్. ఎలా గూగుల్లో సర్చ్ చేస్తే అందరూ కాల్స్ చేస్తున్నారు, మీరు ఏం సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే నేను వాస్తు అంటే ఏ సబ్జెక్ట్ అంటే మళ్ళీ వాస్తు అంటే సబ్జెక్ట్ ఏది మేడం అంటే సబ్జెక్టే వాస్తు అంటే అందరూ కాల్స్ పెట్టేసారు. లాస్ట్ కి సార్ కి కాంటాక్ట్ చేసినప్పుడు కూడా, సార్ మీరు వాస్తు ఏనా, మీరు ఏం నేర్పిస్తారు అనేది క్లారిటీగా అడిగాను. సార్ మీరు ఏం నేర్పిస్తారు, మీరు ఏం చేస్తారు అంటే మీరు ఏమేమి చూపిస్తారు, ఏం నేర్పిస్తారు అని క్లియర్ గా అడిగితే, రికార్డ్ చేసుకోండి, మేము ఇవి నేర్పిస్తాము, ఇలా ఉంటది, 7 days కోర్స్ అని చెప్పారు. 7 days లో ఇంత సబ్జెక్ట్ ఎక్కడ నేర్పిస్తారు? లైక్ బీటెక్ 4 years, MBA 3 years, అన్ని 2 years, అవన్నీ కూడా ఉన్నా కూడా వాళ్ళకి అమౌంట్ అనేది అంత సంపాదించలేదు. 7 days లో మనం అంత సంపాదించగలుగుతాం, అంత నేర్చుకోగలుగుతాం, అంత సబ్జెక్ట్ ఉందా అనేది మనకు తెలియదు. కానీ 7 days లో అయితే సబ్జెక్ట్ 7th day కాకపోయినా 6 days లో సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు. సో అసలు అంటే వాస్తు అనేది దేనికి అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరూ అనుకుంటారు ఈస్ట్ నార్త్ వెస్ట్ అని, అదే బెస్ట్ అనుకుంటారా? అదే ఏది చేసినా మనకు తెలియదు. అదే అంటే ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, అలానే ఈస్టే బెస్ట్ అని అనుకుంటారు, నార్తే బెస్ట్ అని చాలా మంది ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది ఎక్కడ ఎలా పెడితే బాగుంటది, అసలు దేనికి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దేని వల్ల ప్రాబ్లమ్స్ అనేది పోతాయి అనేది స్పూన్ ఫీడింగ్ అని అందరూ అంటున్నారు. స్పూన్ ఫీడింగ్ కాదు, అది ఇంకో వేరే లెవెల్ అని చెప్తే బాగుంటది ఇది. ఎందుకంటే స్పూన్ ఫీడింగ్ అనేది మనకి ఓన్లీ అట్టిపండు తినిపించే వరకు మాత్రమే అది, కానీ అలా కాదు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గరికి వచ్చినప్పుడు అది సంథింగ్ కొంచెం డిఫరెంట్ గా నేర్పించారు. అంటే లైక్ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చిన డౌట్స్, నన్ను అయితే చాలా మంది డౌట్స్ సంధ్య అని కూడా పెట్టారు. అలా కాకుండా సంధ్య అనే దానిలో డౌట్ అనేది, ఎందుకంటే నేను యాజ్ అ ఫ్రెషర్ గా ఉన్నప్పుడు నాకు ఏది తెలియనప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అయినా సరే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ని బట్టి కూడా వాళ్ళకి చెప్పొచ్చు ఉండొచ్చు. కానీ నాకు యాజ్ అ ఫ్రెషర్ గా నేను కూడా ఒక 6 days లో నేర్చుకున్న సబ్జెక్ట్ మెగా వాస్తు అనేది 6 days లో హైలీ ఇంపాసిబుల్. ఇంకొకటి నేను డే స్కాలర్ గా అన్నా కూడా సార్ ఓకే అన్నారు. ఇన్ని బ్యాచెస్ చేసిన ఫస్ట్ అమ్మాయిని నేనే అని అన్నారు. దాని గురించి అయితే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దానికి కూడా ఆపర్చునిటీ ఇచ్చానందుకు. అందులో వాస్తు అనేది అంత ఇంట్రెస్ట్ గా ఉంది నేర్చుకోవాలని అయితే నేను అనుకున్నాను. ఎవరికి అయితే ఛాన్స్ ఇవ్వలేరు లైక్ డే స్కాలర్ గా, ఎందుకంటే యోగా ఉండదు, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ పంచాయతీ అడ్డా ఉంటుంది, మీరు మిస్ అవుతారు, వద్దు ఉండండి అని చాలా రిక్వెస్ట్ అయితే చేశారు. కానీ నాకున్న ప్రాబ్లమ్స్ వరకు నేను డే స్కాలర్ గానే ఉండాలని అనుకున్నాను, అలానే ఉన్నాను. కాకపోతే ఇక్కడ 6 days లో అనేది తర్వాత మనం బిజినెస్ లో సంపాదించవచ్చు అంటే, నిజంగా 6 days లో నేర్చుకున్నది మనం లక్షల్లో కూడా సంపాదించవచ్చు. లైక్ 4 years బీటెక్, 2 years MBA, లైక్ ఏదైనా MBA అయినా అని, బీకామ్ అయినా 3 years లో ఏదైనా సరే మనం ఏది సంపాదించలేం. కానీ మన ఇల్లు బాగుంటే ఏదైనా వస్తుంది అనే విషయంలో 6 days లోనే నేర్పించారు. మనం బీటెక్ లో 7 years అయినా 7 lakhs అట్లా 8 lakhs పెట్టి మన పిల్లల్ని కూడా చదివిస్తున్నాం. ఇది కూడా ఒక ఆపర్చునిటీ లేక మనం కూడా పిల్లల్ని కూడా చదివిస్తే బాగుంటదన్న కాన్సెప్ట్ అనేది 6 days లోనే బాగుంటదని నేను అనుకుంటున్నాను. చాలా బాగా నేర్పించారు సార్, థ్యాంక్ యూ.